ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని కమ్యూనిస్టులను అందిస్తుంటారు. సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఇట్లా వాళ్ళ దాంట్లోనే 7-8 పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు మనం కలుద్దాం అంటారు, కలిసి ఐక్యంగా పోరాడదాం అంటారు, ఆ తర్వాత ఎక్కడిదక్కడ నడిచిపోతుంది. వాళ్ళ వల్ల కాలేదు. కానీ తీవ్రవాదులు మాత్రం ఒకటవుతున్నారు. ప్రపంచ తీవ్రవాదులు హమాస్, లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, అలాగే వీళ్ళ ముగ్గురు కలిసి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం పెట్టబోతున్నారు. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి కళాశాలలకు సంబంధించి, అంటే విద్యార్థులను రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం, హమాస్ ఐడియాలజీ గురించి గొప్పగా చెప్పేటటువంటి కార్యక్రమం, భారత్ మీద ద్వేషాన్ని పెంచేటటువంటి కార్యక్రమం. దీనికోసం వాళ్ళు చెప్పబోయేటటువంటిది ఏంటంటే అక్కడున్న యువతరాన్ని రెచ్చగొట్టడం కోసం కాయంకులం ఎంఎస్ఎం కాలేజీలో డ్రెస్సులకు సంబంధించి హమాస్ టెర్రరిస్టులు ఆర్ట్ డే అనేటటువంటి దాన్ని ప్రకటించడం. అట్లాగే జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఢిల్లీలో విత్ హమాస్ హెడ్ బ్యాడ్జ్ పెట్టుకుని వచ్చారు. ఇది వీళ్ళతోనే కలిసి సాగినటువంటిది. ఈ కాయంకులంలో హమాస్ డ్రెస్సులు వేసుకొచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే కేరళ యూనివర్సిటీలో యూత్ ఫెస్టివల్లో ఇంటిఫడా అనేటటువంటి పేరుతో హమాస్ జెండాలతో తిరిగినటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే అప్రూట్ హిందుత్వ బ్యానర్తో మల్లాపురంలో యాజిటేషన్ చేసిన పరిస్థితి. ఇవన్నీ మన దగ్గర కనబడుతున్నాయి. అంటే వీటన్నిటికీ మూలం ఎక్కడ అంటే ఈ తీవ్రవాద సంస్థలన్నీ కలిసి భారత్కి వ్యతిరేక క్యాంపై నడుపుతున్నాయి అన్నటువంటి విషయం. అదే సందర్భంలో వీళ్ళకి ఈ ప్రపంచ తీవ్రవాదులకి అమెరికాకి సంబంధించినటువంటి యుఎస్ఐ నుంచి డబ్బులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎవరైతే బరాక్ హుస్సేన్ ఓ బాంబ్ ఇతనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ గ్రూపుకు కూడా భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చారు. ఏది ఆర్థిక సాయం అందింది అంటే ప్రపంచ తీవ్రవాదులకి ఆయుధాలు. ఓ పక్కన తీవ్రవాద అంతానికి వీళ్ళే డబ్బులు ఇస్తారు, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి వీళ్ళే డబ్బులు ఇస్తారు. ఇది ఇప్పుడు బయటపడుతున్నటువంటి అంశం.